బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం ఖాయమైంది. పవన్ కొన్ని విషయాల్లో తనకు నచ్చారని అన్నారాయన. తనపైన పవన్ కు మంచి అభిప్రాయం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. వైసీపీకి రాజీనామా ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రధానంగా జనసేన చేరే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు మాట్లాడలేకపోయినా కూడా మాకు ఇండైరెక్ట్గా కొన్ని విషయాల్లో నాకు ఆయన నచ్చాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో 2-3 సార్లు వైఎస్ఆర్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని ఆయన నాతో పరిచయం లేకపోయినా కూడా మాట్లాడిన వ్యక్తి. ఆ మనసు ఆయన నా మీద అంతగా చూపించాడు. నాకు అది చాలు. నేనేమి డిమాండ్స్ తోటి నేనేమి పట్టుకుపోవట్లేదు. నేను స్వచ్ఛందంగా పోయేదానికి తెలుసు. వైసీపీ నుంచి చాలా మంది నాయకులు జనసేన టీడీపీలో చేరబోతున్నారు, ఎట్లా తీసుకుంటారు? వెరీ సారీ అండి. అప్పుడు పార్టీలు ఎవరిని ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను చాలా ఓపికగా ఉన్నాను ఇప్పుడు దాకా. ఆ ఓపిక కూడా అయిపోయింది, అందువల్ల మీరు పార్టీ మారాల్సి వచ్చింది. జనార్దన్తో ఈ రకం కోఆర్డినేషన్ చేసుకోబోతున్నారు. అది అధిష్టానం చూసుకుంటుందండి, వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతుంది. సో ఇది ఖచ్చితంగా పార్టీకి సంబంధించి అధిష్టాన నిర్ణయానికి తాను పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాను. అలాగే జనార్దన్ విషయంలో కానీ లేకపోతే మిగిలిన నేతలు ఎవరైతే పార్టీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారో వారే మాత్రమే పార్టీ మారతారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఓటు స్టూడియో.